ప్రభుత్వ ఫ్యాసిస్టు పాలనపై గళమెత్తాలని ఆకాంక్షించి అనేక ప్రజా సంఘాల సమూహమే భారత్ బచావో అని వ్యవస్థాపక అధ్యక్షులు గాదే ఇన్నయ్య తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమరి శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ నిరంకుశత్వం, ఆధిపత్యం, నియంతృత్వాలకు గురై స్వపరిపాలనలో సుపరిపాలనను ప్రజాస్వామ్యం ఆధారంగా మెరుగైన సమాజాన్ని నిర్మించుకోవాలనే ఆంక్షతో భారత్ బచావో ఆవిర్భవించిందని తెలిపారు. కులమత జాతి విద్వేషాలను రెచ్చగొట్టే మనుమాద పాలన బీజేపీ, ఆర్ఎస్ఎస్, బీఆర్ఎస్ పార్టీలు కొనసాగిస్తున్నారని వారిపై ధ్వజమెత్తారు. కులం, మత, జాతి విద్వేషాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి జరుగుతున్నటువంటి అన్ని ప్రయత్నాలను అడ్డుకోవడమే కర్తవ్యమని, లౌకిక భావజాలాన్ని ప్రజల్లో విస్తృత పరిస్తేనే ప్రమాదం నుండి బయటపడగలమని, తదనుగుణమైన కార్యాచరణకు సిద్ధం కావాలని, ప్రజా ఉద్యమం, చైతన్యం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలనే ఆశయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. हर जगह एक बेचैनी, हर जगह एक परेशानी और तमाम पब्लिक आज सरकार से सवाल कर रही है, मगर किसी के सवाल का कोई जवाब नहीं। बस सिर्फ ये है कि हुकूमत यानी जो सेंट्रल गवर्नमेंट है, ये गवर्नमेंट जिस तरीके से चाहती है अपना सिर्फ हुक्म हम पर नाफिज करती है और हम उसके हुक्म को मानने को मजबूर हैं। आज किसी के लिए इंसाफ नहीं, इंसाफ के तराजू को समेट कर रख दिया गया है। आज इस बात से कोई भी नावाकिफ नहीं है कि हमारे मुल्क में आज न किसी की संपत्ति महफूज है, न किसी की जान और न किसी की मान ये महफूज है। आज रास्ता चलते हुए भी हम अपनी मंजिल को पहुंच जाएंगे, हम अपने घर को पहुंच जाएंगे। डर होता है कि घर का रास्ता जो हम तय कर रहे हैं वो तय होगा या नहीं। आज हमारी जान माल पर ऐसा खतरा है, लिहाजा इसके वास्ते तमाम आज जो यहाँ पर लोग उपस्थित हैं, सब लोगों ने एक आवाज़ उठाई है और ये आवाज़ ये है कि अपने देश, अपने भारत, अपने मुल्क को बचाओ। और किससे बचाओ? आज अंग्रेज़ों से इस देश को बचाने की ज़रूरत नहीं है। आज कोई अंग्रेज़ आकर हमारे जान मान को नहीं लूट रहा। आज कोई अंग्रेज़ों का दौर नहीं है जो हमें उससे खतरा हो, बल्कि आज हमारे मुल्क के रहने वाले ही लोग हमारे मुल्क के दुश्मन हैं। आज हमारे मुल्क ही में लोग ऐसे हैं कि लोगों को बांट कर रख दिया, लोगों को इस तरीके से डिवाइड कर दिया कि आज हमारे एक छोटी सी फैमिली में अगर मिसाल लीजिए, छोटी सी फैमिली अगर मिलकर रहना चाहे तो जब तक सब నీకు ఆస్తి హక్కు లేదు, నీకు చదువుకునే హక్కు లేదు, మరి నువ్వు ఏంటిదంటే జంతువులాగా వాళ్ళకు సేవ చేసి ఓడేసి అదే ఉద్దేశంలో రైతు భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే ఒక సంవత్సరం కాపాడడం జరిగింది. రైతుల దగ్గర ఉన్నట్టు భూములన్నింటినీ కార్పొరేట్ పరం చేయాలనేటువంటిది వాళ్ళ ఆలోచన. ఆ కార్పొరేట్ వాళ్ళు ఇజ్రాయెల్ తోటి ఒప్పందం చేసుకున్నారు. తెలిసినా కూడా పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నెంబర్లు తగ్గితే తప్పకుండా బీజేపీకి సపోర్ట్ చేస్తారు. ఇది ఎట్లా ఎదుర్కోవాలో మాకు ఇంకా అర్థం కావట్లే ఆంధ్రప్రదేశ్లో. అంటే నేను వస్తున్న విషయం ఏమిటి అంటే, కాబట్టి బీజేపీ ఒక మైనారిటీ మీద దాడి కాదు, ముందు మిత్రులు కూడా చెప్పారు, ఇది మొత్తం భారతదేశంలో అందరి మీద దాడి, ఇది ప్రజాస్వామ్యం మీద దాడి, ప్రజా నాయకుల మీద దాడి, ప్రజల తరపున మాట్లాడిన వాళ్ళ మీద దాడి. వాళ్ళు వరవరరావు గారి విప్లవం గురించి మాట్లాడతారు, ఓకే, ఆయన ఎప్పుడు ఆయుధం పట్టుకొని ఎవరి మీద దాడి చేయలేదు, కలం పట్టుకొని రాశాడు, అయినా ఓకే. కానీ స్టాన్ స్వామి ఏం చేశాడని ఆయన్ని జైల్లో వేసి చంపేశారు. కాబట్టి ఇక్కడ దళితుల మీద, మైనారిటీల మీద కాదు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద దాడి చేయడానికి వాళ్ళు కూర్చున్నారు. రామరాజ్యం అంటే ఇప్పటికీ మన జనం యొక్క ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటుంది. ఎందుకో నాకు తెలియదు. రామరాజ్యంలోనే శంభుకుడు హత్య జరిగింది, రామరాజ్యంలోనే సీతని అగ్నిలోకి నెట్టివేయడం జరిగింది. దేశ వ్యతిరేకులు, ఈ దేశ ద్రోహులు, ఈ విదేశీ సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్నటువంటి ఒక సావర్కర్ పేరుతోటి, గోల్వార్కర్ పేరుతోటి, హెగ్డేవార్ల పేర్లతోటి ఈ దేశాన్ని మొత్తంగా సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్, ఈ మనువాదుల నుంచి ఈ దేశాన్ని కాపాడాలి. ఈ దేశాన్ని కాపాడడం అంటే 145 కోట్ల ప్రజల్ని కాపాడడం. భారత బచావో అంటే 29 రాష్ట్రాలని మాత్రమే కాదు, భౌగోళిక స్వరూపాన్ని మాత్రమే కాదు, 145 కోట్ల ప్రజలుగా ఉన్నటువంటి
క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, జైనులు కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, సిక్కులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశంలో పుట్టినటువంటి, ఈ గడ్డ మీద పుట్టినటువంటి, ఈ భరత మాతని ఆలింగనం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ దేశ పౌరసత్వం ఉంది కాబట్టి వాళ్ళందరూ భారతీయులే, వాళ్ళందరూ భరతమాత ముద్దు బిడ్డలే, వాళ్ళందరూ ఈ దేశ స్వాతంత్ర పౌరులుగా జీవించడానికి వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి ఓ మనువాదులారా, ఓ ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదులారా, ఖబర్దార్, ఈ దేశం మాది, ఈ దేశం ఆదివాసులది, ఈ దేశం దళితులది, ఈ దేశం బహుజనులది, ఈ దేశం గిరిజనులది, ఈ దేశం మా అందరిది కాబట్టి మీరు విదేశీ సంస్కృతిని తీసుకొచ్చి ఈ దేశాన్ని విదేశీ సంస్థలకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు మణిపూర్ లో పంటలు లేపింది ఎవరు? మణిపూర్ లో మానకాండ చేసింది ఎవరు? మైతీలు కాదు, కుకీలు కాదు. మైతీలని అనవసరంగా అక్కడ బదనాం చేస్తా ఉన్నారు. మైతీలలో ఉన్న క్రిస్టియన్లను కూడా మీరు చంపుతా ఉన్నారు. మైతీలో ఉన్న క్రిస్టియన్లు మీరు చంపుతలేరా? అక్కడ ఆరంభైతి అనే ఒక సైన్యాన్ని సృష్టించి ఈ ఆర్ఎస్ఎస్ మనువాదులు వాళ్ళ తుపాకులు ఇచ్చి ఏ సైన్యం దగ్గర తుపాకులు ఉండాలో, ఏ పారామిలిటరీ దగ్గర తుపాకులు ఉండాలో, ఏ పోలీసుల దగ్గర తుపాకులు ఉండాలో ఆ తుపాకులను తీసుకుపోయి ఆరంభైతి ఆర్మీకి ఇచ్చింది ఎవరు?